స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం తెలుసుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రేమతల కృపమయ దేవ, మీ స్తోత్రమైన అంతం చేస్తే మీకు స్తుతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకుంటున్నాను. ఆయన వేస్తే ఈ సాయంకాల చిన్న వేస్తే అవును దేవ, మరియు అదేవిధంగా నేను వేస్తే మీ వాక్యం నేను వేసి మీ మాటలు పంచుకోవడానికి నేను వేసి అవునండి, నన్ను మీ బూరగా వాడుకున్నాను. పైన మాటలు నేను వేసి నా ద్వారా నేను మీ బిడ్డతో మాట్లాడవలసిన కోరుకున్నాను. వాటి ద్వారా ఆరాధన ద్వారా తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రం వేసి, అలాగే ఈ కార్యక్రమం నేను వేసి చివరి వరకు నేను వేసి మీరు తోడుని నడిపించమని కోరుకున్నా. వేసి చిన్న ప్రార్థన మీ బంగారు ప్రార్థన సమర్పించుకుంటున్నా. అందరికి స్టేజ్లో అలాగే పోయిన వారం నేను ఏం చెప్పానండి, ఎవరికన్నా గుర్తుకున్న అంశము? పోయిన వారం నేను వేషధారుల వల్ల ఉండకూడదు, వేషధారుల వల్ల ఉపవాసం చేయకూడదు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఈ వారము ఇప్పుడు చెప్పుకోనబోయే అంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఏ ఉపవాసం ఇష్టమో మనం ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పుకుందామండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనము. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేనికి ఇష్టం అంటండి? మన ఆహారము బీదలకు పెట్టాలి, తర్వాత ఆకలి కొనిన వారికి పెట్టాలి, తర్వాత నీ రక్త సంబంధించి అంటే మన సహోదరులకు, మన బంధుమిత్రులకు అందరికి మనము ఆహారం పెట్టాలి. ముఖం తిప్పుకోకుండా, అలా చేయకుండా వారి మీద కోపమున్నే ఏమున్నా మనము ఆహారం పెట్టాలి, వారిని ఆదరించాలి. తర్వాత దిక్కుమాలిన బీదలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వారిని ఇంట చేర్చుకోవాలి, ఆశ్రయం ఇవ్వాలి, వస్త్రాలు లేకుంటే వస్త్రాలు ఇవ్వాలి. ఇది దేవుని నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడండి. అలాగే మనము ఎవరికి బీదలకు ఆహారం పెట్టాలి, ఎవరికి ఆహారం పెట్టాలి అనే అంశం గురించి చూద్దామండి. మనము ఇక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసము ఆహారం పెట్టుట, రక్త సంబంధించి అందరికి వస్త్రాలు ఇచ్చుట, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పినారు. కానీ ఎవరికి ఆహారం పెట్టాలి, మనము ఇలాంటి వారికి ఆహారం పెట్టాలి అనే అంశం గురించి మనము ఈ టాపిక్ చెప్పుకుంటున్నామండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహం ఇమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. చూడండి, ఇక్కడ కీడు వలన జయింపబడక మేలు చెట్ట కీడు జయించుము. అంటే వారు కీడు చేసినారని మనము కీడు చేయకూడదు, మేలు చేసి దాన్ని ఆ కీడును మనం జయించాలన్నమాట. అంటే ఇప్పుడు వారు తప్పు చేస్తున్నారు, మనం తప్పు చేస్తున్నారు, వారు కీడు చేస్తున్నారు, మనము కీడు చేస్తున్నాము. అప్పుడు ఇద్దరి మధ్య అలాగే ఉంటుందన్నమాట. ఇద్దరి మధ్య వ్యత్యాసం, మాటలు, తర్వాత మాటల్లోను, ప్రవర్తనలోను, క్రియల్లోను, చూపుల్లోను అలాగే అలా భావాలు ఉండిపోతాయి. అలా కాకుండా మనము కీడు వలన జయింపబడక మేలు చేసి వాడిని కీడును జయించాల. అంటే అది అయ్యో
వాళ్ళు అనుకోవాలి, నేను ఎంత కీడు చేసినాను తనకు, అయినా కూడా నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకొని నాకు అన్నం పెట్టింది అని వాళ్ళు అప్పుడు మనల్ని గుర్తిస్తారు. దాని అన్నమాట కీడును జయించడం అని అంటే మనము మన శత్రువులను దగ్గరికి తీసుకొని వారికి మేలు చేయాలన్నమాట. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. శత్రువులకు మనం భోజనం పెట్టాలి. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టింది, దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వాలి. అది ఎవరైనా కానీ, శత్రువు అయినా కానీ, మన బంధువులైనా కానీ, తర్వాత మనకు తెలిసిన వాళ్ళైనా కానీ, కొంతమంది వాటర్ ఇస్తే ఇంకా లేవు ఇవ్వమని చెప్పేస్తారు. అన్నమే ఎవరైనా అడుక్కునే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అన్నం అడిగితే ఇంకా లేదు పో, అట్లా వెళ్ళేసి రాపో, లేకుంటే పెట్టము అలా అని చెప్పేస్తారు అన్నమాట. కానీ అలా ఉండకూడదు అని దేవుడు ఏం చేస్తాడు, అటువంటి మన హృదయాన్ని పరిశీలన చేయడానికి కూడా అలా కూడా వస్తాడు. ఎందుకంటే వస్త్రం లేని వారిగా, ఆకలి కొనిన వారిగా అలాంటి వాళ్ళకు మనము ఆశ్రయించి పెట్టినప్పుడు వాళ్ళ రూపంలోనే దేవుడు మనకుంటాడండి. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాబట్టి నీ శత్రువు ఆకలిగానే ఉంటే అతనికి భోజనం చెప్తున్నాడు. తర్వాత దప్పికొని ఉంటే నీళ్ళు ఇవ్వాలి. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అండి. ఇది మనము ఎంతమందిని చేస్తున్నామండి. మనము నీళ్ళు అయితే ఇస్తాం కానీ శత్రువులకు భోజనం పెట్టాలి అంటే మనకు తెలిసిన వాళ్ళకు ఇస్తాం కానీ శత్రువులకు మాత్రం చాలా వరకు మనం అసలు ఏమి ఇవ్వము. ఎందుకంటే ఉదాహరణకు సౌలు, దావీదు వీళ్ళు చూడండి. సౌలు ఎన్నిసార్లు దావీదు గారిని తరిమినా కూడా ఏం చేసినాడు, లాస్ట్ క్షమించినాడు. ఇంత గొప్ప మనసు ఉంది కానీ ఆఖరికి దావీదు గారికి లొంగిపోయినాడు అన్నమాట. సౌలు గారు క్షమించేసినాడు అన్నమాట. నీదెంత మనసు అని అక్కడ కీడును జయించేసినాడు అన్నమాట. మేలు చేత కీడును జయించినారు దావీదు గారు. అలాగే ప్రవీణ్ ఫాస్టర్ గారు చనిపోయి ఉంటుండగా అందరూ ఎంతో దుఃఖంతో చాలా క్రైస్తవ మతం అంతా క్రైస్తవులందరూ శోకంలోకి మునిగిపోయారన్నమాట. ఎందుకంటే మనము ఒక తర్వాత క్రైస్తవ సంస్థను, క్రైస్తవుల ఆత్మలను ఎంతగానో పైకి లేపే అంతటువంటి ఒక నక్షత్రం, ఒక స్టార్ ను మనము పోగొట్టుకున్నాము అని అనేక దైవజనులు వచ్చి అక్కడ లైవ్ లో సాక్ష్యం ఇస్తున్నారు తన గురించి. కానీ మనము వాళ్ళు ఎవరు చేశారో క్లారిటీ లేదు, తెలీదు. కాబట్టి చేసినా కూడా ఒకవేళ అతను తప్పించుకోవాలనుకుంటే పాస్టర్ గారు తప్పించుకోవడానికి ట్రై చేసినా కూడా తన మనసులో ఏముందంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపు అని అలాంటి వారిని కూడా మనం క్షమించాలి అనే భావనతో ఈనాడు ప్రపంచానికే ఒక సాక్షిగా, ఉత్తమమైన వ్యక్తిగా ప్రవీణ్ ఫాస్టర్ గారు ఎదిగిపోయారన్నమాట. అంతేకాదు ఆయన 10 మంది పిల్లలను దత్తకు తీసుకొని వారికి భోజనాలు, తర్వాత వారికి డ్రెస్సులు, చదువు అంతా చెప్పించి వారికి ఆహారము, వారికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చారు. అక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసము జరిగించాడండి. ఎందుకంటే అంతమంది పిల్లలను ఆదరించడము అనంటే అది దేవుడు నాకు ఇష్టమైన ఉపవాసం అదే అని చెప్తున్నాడు అన్నమాట. అలాగూ మనము ఇతరులకు ఈనాడు ఎలాగైతే ఇంత ప్రపంచానికి సాక్షిగా ప్రవీణ్ ఫాస్టర్ నిలవన్నారో మనం కూడా ఇతరులకు ఇలా సహాయం చేసినప్పుడు, ఇతరులకు ఇలా భోజనం పెట్టినప్పుడు, వారి దప్పిక తీర్చినప్పుడు, వారిని ఆశ్రయించినప్పుడు మనం కూడా అలా ఒక సాక్షులుగా నిలబడాలి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్తున్నారు అని ఇక్కడ లేఖనం చెప్తున్నాయి. రోమా 12:20 మనము శత్రువులు ఇంకా ఎవరన్నా క్షమించలేకపోతున్నారేమో అలాంటి వారిని మనం క్షమించి ఆదరించి దేవునికి మనం సాక్షులుగా నిలబడాలని దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాడండి. అలాగే మనము ఇంకొక చోట చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 25 అధ్యాయము 40 వచనము. ఇక్కడ ఏమండి, అందుకు రాదు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిత్రు గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. చూడండి ఇక్కడ ఎప్పుడు
మనము ఒక్కరికి చేసినా గాని, ఒక్కరికి చేసి అల్పులైన వాళ్ళకు మనం అన్నం పెట్టాలండి. అల్పులైన వాళ్ళకు దప్పిగా తీర్చాలి. అలా ఒక్కరికి చేసినా కూడా, ఇక్కడ మనము ఒక్కరికి చేసినా కూడా నాకే చేసినారని దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. నాకే చేస్తున్నారు. అది ఇక్కడ 35 వచనంలో చూసుకున్నట్లయితే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటి, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. ఇలాంటి రోజునై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. అంటే దేవుడు ఇక్కడ ఎప్పుడన్నా ఇలా రోగులకు బట్టలు ఇచ్చామా? మనము రోగులను ఆశ్రయించామా? ఏమి లేని వారిని కనుకరించామా? ఇలా దేవుడు ఇక్కడ అన్ని మనకు క్వశ్చన్ మార్క్స్ చేస్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే మనము ఇవన్నీ చేసామా? దిగంబరిగా ఉన్న వాళ్ళని పిలిచి వస్త్రాలు ఇచ్చామా? ఇవన్నీ చేసినప్పుడు దీంతో ఒక్కటైనా మనం చేస్తే కనుక దేవుడు నాకే చేస్తున్నారు, నాకే చేసినారు అని అంటే, ఇందాక చెప్పాను కదండి. అంటే ఇవన్నీ చేస్తున్నామంటే దేవుడు మన దగ్గరకు వస్తే మనం దేవునికి చేయాలని కాదు. ఇతరులకు, బీదలైన వారికి, అంగహీనులకు, అల్పులైన వారికి, దరిద్రులకు, దీనులకు మనం ఇలా చేసినప్పుడు దేవుడు వాళ్ళలో ఒక్కరికి చేసినా కూడా నాకు చేసినట్టే అని దేవుడు పరలోకంలో మీకు సాక్ష్యం ఇస్తాడండి. ఇక్కడ లేఖనము చదివిస్తున్నాయి. మనము ఇతరులకు, శత్రువులకు అన్నం పెట్టేవారుగా మనం ఉండాలి. అల్పులైన వారికి మనము సహాయం చేయాలి, నీళ్ళు అందించాలన్నమాట. వారికి కావాల్సిన వసతులన్నీ మనము తీర్చాలండి, తీర్చేవారిగా ఉండాలి. అదే నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము మరొక అధ్యాయం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. దప్పు చేత ఆయాసపడ వారికి నీళ్ళు ఇయ్యనైతివి, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతివి. చూడండి ఇక్కడ దప్పిగా ఆయాసపడి దప్పి చేత ఉన్న వారికి నీళ్లు ఇయ్యనైతివి అంటే మనం ఇయ్యకుండా ఉన్నామండి. ఇక్కడ ఆకలి కొన్న వానికి అన్నము పెట్టకపోతివి. చూడండి ఇక్కడ పెట్టకపోతివి అంటున్నాండి. కాబట్టి మన చేతనైన సహాయము మనము ఏదో లేని తీసుకొచ్చి పెట్టాలి అని కాదండి. మనం ఉన్న దాంట్లోనే మనకు కొంచెం ఉంటే, దేవుడు మనకి ఎంత ఇచ్చినాడో అంతలోనే మనం కొంచెము ఇతరులను పోషించేవారిగా ఉండాలి, ఇతరులకు పెట్టేవారిగా ఉండాలి, సహాయము చేసేవారిగా ఉండాలి. మనము వారికి నెమ్మది కలిగించే వారిగా ఉండాలి. అలాంటి వారిని ఆకలి దప్పి చేత ఎవరైతే ఉంటున్నారో, ఎంతో మంది అన్నం లేక ప్రయాస పడుతున్నారు. ఎక్కువ మందికి చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో, కొన్ని కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, వారికి అసలు కొంతమందికి తినడానికి ఉండదు. అలాంటి వారిని మనం ఆదరించాలండి. అలాంటి వారిని, దీనులను, దరిద్రులను, విధవరాలను, నేను విధవరాల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, విధవరాల పక్షాన నుండి ఆయన ఆదరించి ఆదుకోను. కీర్తనలు 146:9 చెప్తున్నారు. అందుకు మనం ఏం చేయాలి? ఇక్కడ బీదులైన వారికి మనం ఆహారం పెట్టాలి. ఎప్పుడన్నా ఇచ్చామా అండి మనము? ఒక క్వశ్చన్, మనం ఎప్పుడన్నా ఇచ్చామా, పెట్టామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారిని. ఎందుకంటే దేవునికి మనము ఉపవాసం ఉండడము, తర్వాత మనుషులకు కనబడే వాళ్ళని ఉపవాసం చేయాలని పోయిన వారంలో చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ప్రయాసపడి ఆకలి దప్పులు కొని ఉపవాసము ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనలో ఉన్న చెడును విసర్జించి ఇతరులకు కీడు చేయడం ఆపేసి, మేలు చేసి, శత్రువుల దగ్గరికి తీసుకొని బీదులైన వారిని ఆదరించినట్లయితే అదే నాకు ఉపవాసం అని చెప్తున్నాను. అలాగే మనము కీర్తనల గ్రంథము 112 కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 9వ వచనము. ఆయన సంతులేని 112:9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును. వారికి ఇవ్వడం వల్ల మనకి ఏం చేస్తారంటే నిత్యము నీతి అనేది మన జీవితంలో నిలుస్తుంది అన్నమాట.
దాతృత్వం కలిగి మంచి మనసుతో స్వబుద్ధి కలిగి స్వబుద్ధిని ఆధారం చేసుకొని బీదలకు మనం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వాని నీతి నిత్యము నిలుస్తుంది, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. వాని పేరు ప్రఖ్యాతులు, వాని స్టేటస్ అవన్నీ హెచ్చింపబడతాయి. దేవుడు ఏమంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపుడు అని సామెతలు 8:21 చెప్తున్నాడు. అలాగే ఇక్కడ వాని ఘనత నుండి హెచ్చింపబడును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. తర్వాత వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యముండును. అలాంటి వారికి ఇవ్వడం వల్ల పరలోక రాజ్యంలో మన నీతి హెచ్చింపబడుతుంది. దేవుని మనసులో మనం స్థానాన్ని సంపాదించుకుంటామన్నమాట. దేవునికి మనము మంచి సాక్షిగా ఉంటామండి. అందుకు మనము ఇతరులకు బీదవారికి మనకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. అలాగే మరి ఇంకెవరికి చేయాలంటే మనము సామెతల గ్రంథము 25 నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పి కొని ఎడల వానికి దాహం తెచ్చుము. చూడండి, ప్రతి వచ్చినము మనము ఎక్కడ చదివినా కూడా నీ శత్రులకు నీ పగవానికి అన్నం పెట్టమంటున్నాడు. తర్వాత వానికి దప్పి కొనను వాడు దాహం ఇమ్మంటున్నాడు అనమాట. మనము ఎవరితోనన్నా గొడవ పడ్డావేమో, లేకుంటే మన స్వర్గాలు ఇంట్లో అక్క చెల్లికి పడదు, అమ్మ కూతుర్లకు పడదు, అలా ఉన్నామేమో. మనలో మనని తగ్గించుకొని మన ఆలోచనలు మన క్రియలు మనం సెర్చ్ చేసుకోవాలండి. సెర్చ్ చేసుకొని మనము ఎవరైతే మనకు పడదో, ఎవరంటే అసహ్యమో, ఎవరంటే మనకు నచ్చలేదో అలాంటి వారి పట్ల మనము నీ పగవాడు ఆకలి కొనిన ఎడల. కొంతమంది వాడిని చూసి ఏమనుకుంటారు అంటే, చూసి కూడా ఆపదలో ఉన్నాడని తెలుసు, వాని గురించి అంతా తెలుసు, మనకు శత్రువులు అయిన వారి గురించి మనకంతా తెలిసినా కూడా మనం ఏమనుకుంటామంటే, బాగా అయింది వీనికి కావాల్సిందేలే అని అనుకుంటాం. కానీ అలాంటి మనసు లేకుండా మన దగ్గరికి తీసుకొని ఆదరించాలండి. ఆదరించి అన్నం పెట్టాలి. అన్నం పెట్టి యేసు ప్రేమ అంటే ఏంటి, యేసును మనం పోలి ఉన్నాం కదా, మన ప్రేమ వానికి మాటలలో కాకుండా ఇతరులకు క్రియా రూపంలో చూపించాలి, పనుల రూపంలో చేసి చూపించాలన్నమాట. అప్పుడే మనం ప్రతిఫలం పొందుకుంటామండి. వానికి మాటలు చేతలలో చూపించాలండి, మాటలు కాకుండా చేతలలో. అలా మనం క్షమించినప్పుడు అతను ఎంత సంతోషిస్తాడంటే, యేసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారు, యేసయ్య ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని వారే మన గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అందుకు ఇక్కడ మన పగవారిని కూడా మనం క్షమించాలి, మన పగవారికి కూడా మనము ఆహారము పెట్టేవారిగా ఉండాలి. అలాగే మనము సామెతల గ్రంథము 28 27 చూడండి, బీదలకి ఇచ్చేవానికి లేమీ కలుగదు. చూడండి, ఇక్కడ బీదలకి ఇచ్చేవానికి లేమీ కలగదు, వానికి ఏమీ పొదువుగా ఉండదు అసలు. దేవుడు కొదవ అంటే వాడు చేసే ప్రతి పనిలోనూ వాడు చేసే తర్వాత పనులే కాకుండా తర్వాత బయట అయినా కానీ వెలుపలైనా కానీ తన చేతి పనులు ఏవైనా కానీ వానికి ఏమీ కొదువ ఉండదని దేవుడు చెప్తున్నాడు. ఏది కొదువ లేకుండా ఆకాశ పక్షులు ఏమంటున్నాడు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వారికంటే మీరు శ్రేష్ఠులు కారా, వారిని పోషించేటప్పుడు మిమ్మల్ని కూడా పోషిస్తాను, అలాంటప్పుడు మీకేం కొదవ లేకుండా నేను పోషిస్తాను. కానీ మీరేం చేయాలి, ఉన్న దాంట్లోనే నీకు చేతనైనంత మటుకు సహాయం చేసే పద్ధతి, సహాయం చేసే అలవాటును మనము అలవర్చుకోవాలని దేవుడు మరొకసారి మనకు హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి మనము ఈ హెచ్చరికను ఒక సవాలుగా తీసుకోవాలండి. సవాలుగా తీసుకొని కనీసం బలహీనంగా ఎవరున్నారో, ఆర్థిక సమస్యలలో ఎవరున్నారో మన కళ్ళ ముందర ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు వాళ్ళు అడగకుండా కానీ సహాయం చేస్తే గనుక దేవుడు ఇంకా సంతోషిస్తాడండి, చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు 19:17 సామెతల్లో. అందుకు మనము ఇతరులకు అప్పిచ్చినప్పుడు అది దేవునికి అప్పిచ్చేవారిగా మనం ఉంటామండి. ఎందుకంటే దేవుడు మనుషులకి తీసుకుంటాం, కానీ దేవుడు తీసుకోడు కదండి. కానీ ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఎందుకంటే బీదలను కనకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాడిని ప్రత్యుపకారమునకు
నేను వాని ఉపకారమునకు నేను ప్రత్యుపకారం చేయదును అంటున్నాడు. కాబట్టి మనం ఏదన్నా కానీ సహాయం చేసినప్పుడు దేవుడు కూడా మనకు అంతకు డబ్బులు ఇచ్చేవారిగా ఉంటున్నారు. కాబట్టి మనం ఇవ్వాలి, ఫస్ట్ మనం ఇవ్వాలి. కానీ అది యథార్థంగా ఇవ్వాలి, కానీ మనుషుల ఎదుట ఇవ్వకూడదని పోయిన వారంలో మనం చెప్పుకున్నామండి. అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకు, ఆర్థికంగా ఉన్న వాళ్ళకు, బీదలకు, శత్రువులకు, పగవారికి అందరికీ మనము ఆహారం పెట్టి ఆదరించాలని ఇక్కడ ప్రతి ఒక్క వచనంలో నేను చెప్పిన రెఫరెన్స్లలో అన్నిట్లోనూ అదే ఉంటుంది. కానీ ఇక్కడ మనము ఇంకొక అధ్యాయంలో చూసుకుంటే రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 12:13 మనకు ఎవరికి పెట్టాలని ఇక్కడ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండిరి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధుల అవసరములలో. పరిశుద్ధులు అంటే ఎవరండి? దైవజనులు, పాస్టర్ల కుటుంబాలు, సేవకులు, సువార్థికులు ఎవరైనా ఉన్నారేమో అలాంటి వారికి మనం చేయాలండి. అలాంటి వారికి మనం సహాయం చేయాలి. కొత్తగా సేవలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా పాస్టర్ అమ్మగారు ఉంటే కనుక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారండి. ఎందుకంటే వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, కొన్ని సౌకర్యాలు ఉండవు. అయినా కూడా దేవుని కోసము ప్రయాస పడుతుంటారు, దేవుని సువార్త కోసము ఆరాట పడుతుంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుడు మమ్మల్ని ఇలాంటి స్థితిలో ఉంచాడు కదా అనే నమ్మకము, బలమైన నమ్మకంతో దేవుని సువార్త ప్రకటించాలి. ఇతరుల ఆత్మను పైకి లేపాలి, నూతన ఆత్మలు, నశించిపోయే వారిని లేపాలి. నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును అని లూకా 19:10 లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే నశించిన దాన్ని వెలికి రక్షించుటకు దేవుడు ఎవరు వచ్చినారో, కానీ ప్రతి చోటకు ఆయన ఎవరైతే సాక్షులుగా నిలబడ్డారో ఆయన సేవకుల రూపంలో కావచ్చు, పరిచారకుల రూపంలో కావచ్చు, అలాగే సంఘస్థులు, సువార్థికులు, దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరైనా గాని ఇతరుల ఆత్మలు పక్కకు పోకుండా మనము ఆత్మలు సంపాదించాలి. మనం దేవుణ్ణి నమ్మినందుకు ఒక్కరినైనా అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు, నాకు చాలా సంతోషము అని దేవుడి లేఖనం సెలవిస్తున్నాయి. అందుకు కొత్తగా సేవకు వచ్చిన పాస్టర్స్ కానీ కనీసము ఇక్కడ నుంచి అక్కడ వేరే ఊరికి సువార్తకు వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేకుండా నడిచి వచ్చే రోజులు ఉన్నాయండి. అందుకు అలాంటి సేవకులను, అలాంటి పరిశుద్ధులను, సంఘ పెద్దలను, సంఘ సభ్యులను, సంఘంలోని స్త్రీలను, సంఘంలోని వృద్ధ స్త్రీలను, సంఘంలోని విధవరాలను, ప్రతి ఒక్కరిని మనము ఇలాగో సహాయం చేయడం వల్ల దేవుని ప్రేమను మనం అక్కడ వెల్లడిపరుస్తున్నాం. మనం ప్రత్యేకంగా ఉపవాసం ఉండకుండా ఇలాంటివన్నీ చేస్తే మనము ప్రతిరోజు ఉపవాసం ఉన్నట్టే అండి. ఎందుకంటే ప్రతిరోజు ఉపవాసము చేయడం కన్నా ఇలాంటి ఇప్పుడు చెప్పిన ఆలోచనలు, ఇప్పుడు చెప్పిన పనులన్నీ మనం రోజు చేసినట్టయితే, రోజు పాటించినట్టయితే దేవుణ్ణి ప్రతిరోజు మనము సంతోష పెట్టేవారిగా మనము ఉంటున్నాము. అలాగే పరిశుద్ధులకు మనము సహాయం చేయాలి, అది నిజమైన ఉపవాసము. అలాగే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ చూడండి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి ఆయన విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారితో కూడా ఆనందించను. ఎవరండి ఇక్కడ? పౌలు శీలను వీళ్ళిద్దరు ఇక్కడ ఫిలిప్ ఇక్కడ. కాబట్టి 11వ, మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాశేఖకు మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చింది. అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు దర్శించడానికి మాసిదోనియా దేశంలో ప్రాంతమునకు అది
ముఖ్య పట్టణమును రోమిలియో ప్రవాసస్థమైనదై ఉన్నది. అంటే ఇక్కడ సువార్తకు ప్రకటించడానికి వచ్చారన్నమాట. కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుంది. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక చిన్నది వస్తుంది అంటే ఒక చిన్నది వస్తుంది. ఆమె ఇక్కడ 16వ వచనం చూసుకున్నట్టయితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుతుండగా పుటోను అను దయ్యము పట్టినదై సోలు చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. అక్కడ వెళ్ళే సమయంలో ఇక్కడ పౌరసీలు వెళ్తుంటే వీళ్ళు ప్రార్థన స్థలముకు వాళ్ళు పోవాలని వస్తుంటే అక్కడ దయ్యం పట్టిన ఒక పాప పుటోను, ఆ పాప వీళ్ళకి ఎదురుగా వచ్చిందండి. దయ్యం పట్టింది. అక్కడ అట్లా ఎదురుగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినారు, ఆమె పౌలును మిమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రవచించే వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఆ అమ్మాయిలో దయ్యం ఉంది కాబట్టి, ఎందుకంటే దయ్యాలు దేవుడు ఎక్కడ ఉన్నాయనేది వాటికి బాగా తెలుస్తాయన్నమాట. అందుకు ముందే ఇక్కడ అడుస్తుంది, కేకలు వేస్తుంది, సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారు. చూడండి, అవి ముందే భయపడ్డాయి. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళల్లో ఉంది కాబట్టి అది కేకలు వేసి చెప్తుంది అన్నమాట. కేకలు వేసి చెప్పినప్పుడు ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను కనుక, ఎందుకంటే ఆమెకు ఎవరు విడిపించే వాళ్ళు లేరు, దాన్ని వెళ్ళగొట్టే వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ ఆమె చాలా రోజుల నుంచి వేదన పడుతుంది, బాధపడుతుంది, ఆమె చాలా శ్రమలు పడుతుంది, వ్యాకుల పడుతుంది. ఇప్పుడు పౌలు వ్యాకుల పడి చూడండి, అంటే అయ్యో ఎన్ని రోజుల నుంచి బాధపడతాం అని చింతిస్తూ పౌలు గారు దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాడని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ఎన్నో రోజుల నుంచి హింసతో బాధపడుతున్న ఆమెను ఇక్కడ విడిపించినాడు. విడిపించిన తర్వాత అక్కడ ఆమె జనులు తమ లాభ సాధనము పోయనని చూసి పౌరును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అక్కడున్న అధికారులు ఆమెతో సోదె చెప్పించి, ఆమెలో ఉన్న దయ్యంతో సోదె చెప్పించి ప్రజలందరినీ మోసం చేసి ప్రజలతో డబ్బులు వసూలు చేసి చాలా వాళ్ళను ఎంతో లాభం అండి. వాళ్ళు ఈ దయం పట్టి ఈ సోది చెప్పించుకోవడం వల్ల జనులంతా బాగా వస్తున్నారు. ఎందుకంటే అందరు బాగా గుడ్డిగా నమ్మి వస్తున్నారు కాబట్టి వీళ్ళతో చాలా డబ్బులు లాక్కొని మేము చాలా రిచ్ పర్సన్స్ కావాలి అని ఉన్నతాధికారులుగా మేము ఉండాలని చాలా ఆశపడుతున్నారు. కానీ అక్కడ పౌలు దాన్ని వెళ్ళగొట్టిన వెంటనే వాళ్ళకు చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చేసి, అంటే మాకు లాభం లేకుండా చేసినాడు దాన్ని వెళ్ళగొట్టేసి అని అక్కడ చూడండి. అంతటి న్యాయాధిపతి వద్దకు వారిని తీసుకొని వచ్చి, వాళ్ళు మనుషులు యూదులయ్యింది రోమిల పైన మనం అంగీకరించకపోతే వారిని ఇక్కడ చూసుకున్నట్టయితే మనము వారిని సంఖ్యలో చెరసాలలో వేస్తారండి. చెరసాలలో ఇక్కడ 24వ వచనం ఆతాడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి అక్కడ ఉన్న అధికారి వారికి చెప్తారు, ఖైదీలకు చెప్తారు, వీళ్ళను లోపల వేయండి, ఒక బండ వేసి పెద్దగా ఏమని చెప్పినప్పుడు వారు అలాగే చేస్తారండి. అలాగే చేసినప్పుడు వారు అయితే మధ్యరాత్రి పౌలును శీలను దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. వింటున్నారు వాళ్ళు, వీళ్ళు పాటలు పాడుకుంటూనే ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాలు పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అవంతలకవి తెరుచుకుని పోయినాయి, అందరి బంధకంలో ఊడెను, అందరు అట్లా వాళ్ళ బంధకాలన్నీ తెగిపోయినాయండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుండట చూసి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి చూసినాడు అక్కడ చెరసాల అధికారి. కానీ తను చంపుకొని పోయేటప్పుడు అప్పుడు ఏం చేశాను, ఇక్కడ పౌలు శీలలు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. 28 వచ్చింది. అతను దీపం తెమ్మని చెప్పి లోపలికి గజ వణిగిపోతూ వచ్చాడండి లోపలికి. ఎందుకంటే అక్కడ
దేవదూత దేవుడు దేవుని పరిశుద్ధాత్మ వచ్చి అక్కడ వాళ్ళని విడిపించినందుకు ఆ పరిశుద్ధాత్మ అతని మీద కూడా ప్రభావం ఉంది. అది చూసి అయ్యో నిజంగా దేవుడు ఉన్నాడు అని గజ వణికిపోయి భయపడిపోయి అతను వెతికి చూసి ఇక్కడ ఏమంటున్నాడండి, అందుకు వారు ప్రభువైన క్రీస్తు యేసునందు ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యలారా వారిని వెలుపలికి బయటకు తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలా అని అడుగుతున్నాడు. అంటే దేవుని చూశాడు కళ్ళారా, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు తన కళ్ళ ముందర చూసి అయ్యో బండ వేసి పెట్టినాము, తర్వాత చెరసాలలో అదంతా వేసి పెట్టి చాలా బందోబస్తుగా పెట్టినామే మేము, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఆ వందలకు అవే ఓపెన్ అయి తెచ్చుకొని వచ్చాయని అక్కడ అతను మనస్ఫూర్తిగా దేవుని నమ్మినాడు అన్నమాట. అప్పుడు అలా చూసిన అతను వారిని ఇంటికి పిలుచుకొచ్చి భోజనం పెడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆ రాత్రి గడియలోనే 33 అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగాను. ఎందుకంటే కొట్టిన తర్వాత వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. మొత్తం కుటుంబం అంతా బాప్తిసం తీసుకొని వచ్చి వారిని ఇంటికి తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరన్నా చెరసాలలో ఉన్న వారిని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతామండి, మనకు తెలియని వాళ్ళు మనము తీసుకొని రాము, ఎందుకంటే భోజనం కూడా పెట్టే ఆలోచనలు కూడా రావు. కానీ అక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని అతను చూసినాడు కాబట్టి అక్కడున్న ఖైదీ ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టాడు. దేవుని ప్రేమ అంటూ అలా ఉంటుంది. అది నిజమైన ఉపవాసం అండి, నిజమైన ఉపవాసం. అలా మన జీవితాల్లో అలాంటి సమస్యలు ఎదురు వస్తే ఒకవేళ ఏం చెయ్యాలో ఏం చేయలే అని అయోమయ స్థితిలో మనం ఉంటామేమో అని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఇప్పుడే హెచ్చరిస్తున్నాడండి. కాబట్టి మనము అలాంటి ఆలోచనలు మనకు ఒకవేళ లేకుంటే అలాంటి ఆలోచనలు మనము ఇప్పటి నుంచి అయినా మనము స్టార్ట్ చేసుకొని వాక్యాన్ని నెమరు వేస్తున్నాం. అలాగే లూకాసు వార్త 3వ అధ్యాయము 11వ వచనము. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారం గలవాడును అలాగే చేయవాలని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, మనకు ఎక్కువ ఉంటే అది ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. కొంతమంది ఏదైనా వంట చేసుకున్నా గానీ లేకుంటే కూర వేసుకున్నా గానీ పక్కన వాళ్ళకి ఏదైనా చేసినా గానీ ఐటమ్స్ పక్కన వాళ్ళకి కొంచెం వేసిద్దామంటే ఎందుకు మనమే ఇంకా తినొచ్చులే, రేపు పొద్దున కానీ తినొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము ఎందుకు ఇవ్వాలి అనే డౌట్స్ అనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకు 2 ఉంటే ఇయ్యాల, వానికి 4 ఉన్నా కూడా మనకు సగం ఉన్నించుకొని ఇతరులకు ఇవ్వాలని చెప్తున్నాడు. అది వస్త్రాలు గాని, ఆహారం గాని, నీళ్లు గాని ప్రతిదీ ఇతరులకు మనము పంచేవారిగా ఉండాలి. మనము తన ప్రేమను క్రియల రూపంలో చూపించాలి, పంచిపెట్టాలి అన్నమాట. పంచిపెట్టినప్పుడు దేవుడు కూడా మనకు అధికమైన ప్రేమను మన మీద కురిపిస్తాడు. మనము వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మలాకి 3:10 ఏం చెప్తున్నాడు, మలాకి గ్రంథము 3:10 ఏం చెప్తున్నాడు, నా మందిరావరణలో ఆహారం ఉండున్నట్లు 10వ వంతు నా మందిరావరణకు తీసుకురండి, అప్పుడు మీరు నన్ను వచ్చి శోధించండి, నన్ను ప్రశ్నించండి, అప్పుడు ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనకు లేనప్పుడు ఇవ్వమని దేవుడు చెప్పలేదు. ఉన్నప్పుడు డబల్ ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు, వస్త్రాలు గాని వస్తువులు గాని ఇతరులు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనము వారికి ఇచ్చేవారిగా ఉండాలి. అలాగే మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలిచును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లోకపు జీవనోపాధి అంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ
తర్వాత జీవించడానికి కావాల్సిన డబ్బు గాని, ద్రవ్యం గాని, తర్వాత అవసరాలు గాని, ఏదన్నా గాని తన సహోదరునికి లేని కలుగుట చూసి, అంటే కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు గొడవ పడింటారు, పెళ్లి అయింటారు, పిల్లలు అయింటారు, వాళ్ళ సంసారాలు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో మార్పులు రావు. ఎందుకంటే వాళ్ళకు మాటలు ఉండవు, వాళ్ళకు ఆప్యాయతలు ఉండవు, వాళ్ళకు ప్రేమలు ఉండవు. అంటే అన్నకు ఆపద వచ్చినా కూడా తమ్ముడు పట్టించుకునే పరిస్థితిలో ఈ కాలంలో ఉన్నారు. తమ్మునికి ఆపద వచ్చినప్పుడు పట్టించుకునే పరిస్థితిలో అన్న కూడా ఉంటున్నారు. కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అందరూ ఒంటరిగా వదిలేసే వారిగా ఉంటున్నారు. అప్పుడు నీ సహోదరునికి నువ్వే చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతే దేవుని ప్రేమ నీలో ఎలా ఉంటది చూడు. ఇంత మాత్రము ఇక చూడండి, సహోదరునికి లేని కలగట చూసి అతని ఎడల ఎంత మాత్రం కనికరం లేకుంటే నీకు కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా ఉంటది? నా క్రియలు ఎలా చూపిస్తారు? మీరు నా ప్రేమని ఎలా చెప్తారు? మనని చూపించకుంటే ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు మనకు మాదిరిగా, వాళ్ళకు మాదిరిగా ఉండాలంటే మనం చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పాప అమ్మాయి పలానోళ్ళు ఇట్లా చేసినారు, ఓహో దేవుని నమ్ముకున్నాడు. లేకుంటే అన్ననే తమ్ముడిని అడగచ్చు, నా తమ్ముడు నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు కాబట్టి చర్చికి పోతున్నాడు కాబట్టి ఇంత మంచి మనసు ఉంది, మనం కానీ పోవాలని నమ్ముకోవాలి అనే ఆలోచనలు వాళ్ళకు రావాలి, వాళ్ళలో కల్పించాలన్నమాట. మనం ఇలాంటి పనులు చేసినప్పుడే వాళ్ళల్లో మనము అలాంటి ఆలోచనలు వాళ్ళలో కల్పిస్తామండి. అప్పుడు వాళ్ళు దేవునికి దగ్గరయ్యే వారిగా ఉంటారు. తర్వాత మన ఆలోచనలు మారుతాయి మనం అలా చేయడం వల్ల. తర్వాత దేవునికి మంచి సాక్షిగా ఉంటాము, మన లక్షణాలు మంచిగా ఉంటాయి. తర్వాత దేవునికి ఇష్టమైన ఉపవాసముగా ఉంటుంది. మనము చేంజ్ చేసుకోవడం వల్ల మనలో ఇన్ని మార్పులు వస్తాయండి. అలాగే ఇతరుల ఆకలి ఎవరికి అన్నం పెట్టాలి అనేది నేను చెప్పినాను ఇందాక. ఎవరు ఇతరులకు ఆకలి తీరుస్తారు? ఎవరు తీరుస్తారు అండి? చూద్దాం అది కూడా. ఇతరులకు ఎవరు ఆకలి తీరుస్తారు? సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతలు 22వ అధ్యాయము 9వ వచనము. దయాదృష్టి గలవాడు తన ఆహారంలోనే కొంత ద్రవ్యమునికిచ్చును, అట్టివాడు దీవెనందును. చూడండి ఇక్కడ చూడు, దయాదృష్టి అంటే దయ, జాలి ఎవరికైతే ఉంటుందో, ప్రేమ, విశ్వాసము, దయ, జాలి అలాంటి గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో తన ఆహారంలో కొంచెం ద్రవ్యం, అది ద్రవ్యం అంటే ఆహారము, డబ్బు గాని ఏదన్నా గాని కొంచెం ఇస్తాడంట ఇతరులకు. దయా హృదయం ఉన్నవాడు ఇస్తాడు, అటివాడు దీవెనను అందుతాడు. ఇక్కడ చూడండి, దీవెన అందుతాడంటే దేవుడు ఏం చెప్పినాడు? వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అప్పు, కాబట్టి వాళ్ళ పక్షాన నువ్వు ఉపకారం చేస్తే నేను ప్రత్యుపకారం నీకు ఇచ్చేది ఎవరు? నేను ఇస్తాను. ఎందుకంటే ఇచ్చేవాడిని నేను. నా పట్ల మీరు కార్యాలు చేయాలని దేవుడు చెప్తున్నాడు. దయాదృష్టి గలవారు ఇతరులకు పైన, ఇప్పుడు నేను చెప్పినానే వారందరికీ దయాదృష్టి ఎవరైతే ఉందో, జాలి దయ ఎవరికైతే ఉందో వారు అన్నం పెడతారండి. అలాగే మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ చూడండి, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. అంటే నా ఆలోచన నీకు మంచిదని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టు వారి యందు కరుణ చూసిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరికి? నెబుకద్నెజరు రాజుకు చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు దయాదృష్టి కలిగి, జాలి కలిగి, పాపములు ఒప్పుకొని, పాపములు మాని, నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వాని అన్ని కరుణ చూపాలంట. చూసి నీకున్న క్షేమము ఇక మీదట. చూడండి, మనం అలా చేయడం వల్ల మనకున్న క్షేమము అంతా పోయి మనకి అంత క్షేమమే జరుగుతుంది అంటండి. అంత క్షేమమే వాళ్ళ ఇతరుల పట్ల మనం కరుణ చూపడం వల్ల దానియేలు గారు ఇక్కడ రాజుకు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనలో ఏముండాలి?
నీతి ఉండాలి, పాపములు మానాలి, మనము పాపలు మానుకోవాలి, తర్వాత పాపాలను మానుకొని నీతిని అనుసరించాలి, తర్వాత బాధ పెట్టువాని యందు కరుణ చూపాలంటండి. అప్పుడు మనకు అన్ని క్షేమంలే జరుగుతాయండి. అన్ని క్షేమంలే జరిగి దేవుని చేత దీవెన పొందుతాము. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ చూడండి, నేను ఆకలి గొంతుని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంతుని నాకు దాహం ఇచ్చితిరి. చూడండి ఇక్కడ అంటే ఇతరులకు ఇచ్చినప్పుడు దేవునికి ఇచ్చినట్టే మనము, కాబట్టి ఇక్కడ కూడా ఇదే చెప్తున్నారు. కాబట్టి దాహం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, దేవునికి ఇచ్చినట్టు అని చెప్తున్నాడు. దేవుడు నిజమైన ఉపవాసం అంటే ఏంటో మనము ఆచరించాలండి. ఆచరించి మనము పాటించినప్పుడే దేవునికి మనము ఇష్టకరంగా ఉండాలి. దేవునికి మనము నీతిమంతులా కనిపించాలి, మన క్రియలు నీతిగా కనిపించాలి, మన పనులు నీతిగా కనిపించాలి. అప్పుడే మనము దీవించబడతాము, అప్పుడే మనము దేవునికి ఉపవాసం ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఉపవాసము చాలా ప్రయాసపడుతుంటారు అన్నమాట. ప్రయాసపడి ఉండలేక ఒక పక్క ఉండాలనిపిస్తుంది, ఒక పక్క ఉండరు, ఒక పక్క కార్యాలు జరగాలంటే ఉపవాసం ఉండాలా అంటారు. కానీ అన్ని చేస్తారు, కానీ కొంతమంది ఈ ఆలోచనలు మాత్రం మనసులో పెట్టుకొని ఉంటారు. ఈ ఆలోచనలతో మనం ఉపవాసం ఉన్నా కూడా అది వ్యర్థం అండి, అది వ్యర్థమైపోతుంది. అది వ్యర్థం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిగా ఉండాలి మనము, తర్వాత మనము పాపములు చేయని వారిగా ఉండాలన్నమాట, మన శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. లాస్ట్ లో ఒక వచనం చెప్పేసి నేను ముగించేస్తానండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ చూడండి, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యుద్ధనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించరని ప్రభుతో చెప్పాను. ఇక్కడ చూడండి, అందుకు యేసు ఏమంటున్నాడు జక్కయ్యను, ఇతడు అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే ప్రజలందరినీ పోగు చేసి అందరి డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకునే జక్కయ్య యేసు రాగానే చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు జక్కయ్యతో, అక్కడ జక్కయ్య దిగే వెంటనే నువ్వు అందరికి బీదలకు డబ్బులు ఇవ్వాలి, నువ్వెందుకు తీసుకున్నావు, నువ్వెందుకు వసూలు చేసావు, వాళ్ళకు తిరిగి ఇవ్వు అనే మాటలు చెప్పలేదు దేవుడు. కానీ దేవుడు జక్కయ్య దిగు అన్నాడు అంతే. అన్నే మాటకు జక్కయ్య ఇక్కడ ఏం రిప్లై ఇస్తున్నాడు దేవునికి, దేవుడా నేను ఇదిగో ప్రభువా, నా ఆశలో సగం భాగము బీదలకు ఇచ్చేదను. ఆ టాపిక్ నువ్వు ఆశ బీదలకు ఇవ్వమని చెప్పలేదు అసలుకు. దేవుడు చెప్పక ముందుకే జక్కయ్య నువ్వు కిందికి దిగిరా అనే మాటకి ఇక్కడ బదులిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే పిలిచినాడో, దేవుడు ఎప్పుడైతే దర్శనం ఇచ్చినాడో, పరిశుద్ధాత్మ వల్ల తన మనస్సు మారిపోయిందండి. జక్కయ్య మనస్సు మారిపోయి వెంటనే తనలోనే అన్యాయము, తర్వాత స్వబుద్ధి, తర్వాత ఇతరుల మీద అన్యాయంగా లాక్కునే మనస్తత్వం అవన్నీ వెళ్ళిపోయాయి. దేవుడు ఒక మాట జక్కయ్య రా అని పిలవగానే, అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను ఎవరితోనన్నా తీసుకుంటే ఎక్కువ తీసుకొని వారికి 4 గంటలు ఇస్తాను ప్రభువా నేను అని మరలా చెల్లించేదను అని చెప్తున్నాడు. తీసుకొనిన ఎడల అతనికి 4 గంటలు చెల్లిస్తానని చెప్తున్నాడు. అప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభువు ఏం బిరుదిస్తున్నాడు, అబ్రహాం కుమారుడే. ఎందుకంటే రక్షణ వచ్చింది, ఎందుకంటే మారిపోయినాడు. జక్కయ్య రా అని పిలవగానే వెంటనే మారిపోయినాడు కాబట్టి అతని ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది అన్నమాట. మనం కూడా మన ఆలోచనలు, మన సౌబుద్ధి అన్ని తీసివేసినప్పుడు మన ఇంటికి కూడా రక్షణ వస్తుంది. ఎందుకంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము మనం చేయాలని. విరిగి నలిగిన హృదయమే, విరిగి నలిగిన జాలి గల మనస్సే, విరిగి నలిగిన దయగల మనస్సే, విరిగి నలిగిన సహాయం చేసే మనస్తత్వమే నా ఉపవాసము. ఇతరులకు, శత్రువులకు భోజనం పెట్టడమే నా ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. అలాగే
ఇక్కడ మనము ఏం చెప్తున్నాం, ఫస్ట్ది శత్రువులకు భోజనం పెట్టాలి, తర్వాత ఎవరికి అల్పులైన వారికి భోజనం పెట్టాలి, దప్పిక చేత ఆయాసపడే వారికి నీళ్ళు ఇవ్వాలన్నమాట, బీదలైన వారికి భోజనం పెట్టాలి, నీ సహోదరునికి భోజనం పెట్టాలి, దరిద్రులకు భోజనం పెట్టాలి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి భోజనం పెట్టి ఆదరించాలి, సహాయం చేయాలి, అలాగే పరిశుద్ధులకు ఆహారం పెట్టాలి, తర్వాత దేవుని సేవకులకు ఆహారం పెట్టాలి, లేని వానికి ఆహారం పెట్టాలి, తర్వాత నీ సహోదరునికి ఆహారం పెట్టాలి. ఇవన్నీ పాటించినప్పుడు దేవునికి నిజమైన ఉపవాసం మనం చేసినట్టండి. అలాగే మనము ఆహారం ఎవరికి పెట్టాలనేది ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువన్నీ, ఎవరు ఇతరులకి ఎవరు ఇలాంటివి తీరుస్తారో అవసరాలు, ఇలాంటివి ఎవరికి సహాయం చేస్తారు, ఎవరు అన్నం పెడతారు అనేది ఎవరు చెప్పాలి? దయా దృష్టి గలవారు వారికి అన్నం ఆహారం పెడతారు, జాలి గలవారు ఆహారం పెడతారు, నీతి మంతులుగా ఉన్నవారు ఆహారం పెడతారు, మారు మనసు పొందినవారండి. జక్కయ్య రా అని పిలవగానే అక్కడ మారు మనసు పొందాడండి జక్కయ్య గారు. మారు మనసు పొంది వెంటనే ప్రభువా నా ఆస్తిలో సగం భాగం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, తర్వాత వాళ్ళకి 4 ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అందుకు మనం కూడా అలా మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన ఉపవాసము ప్రతి ఒక్కరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా నిజమైన ఉపవాసం ప్రతి ఒక్కరికి విరిగినలిగిన హృదయంతో దేవునికి అర్పించాలని దేవుడు ఈ రోజు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అలాగే అందరం కళ్ళు మూసుకున్నట్టయితే మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రేమగా తల్లి కృపామయ దేవ మీకు స్తోత్రమైనా అవుతాను ఏసే, మీకు స్థుతి స్తోత్రంగా ఉంటాను మహిమలు చెల్లించుకుంటున్నాను ఏసే, నాకు తోడుగా ఉండినాను ఏసే, మీ పైన మాటలు మాకు వినిపించినందుకే నీకు స్తోత్రం ఏసే. అవునైనా దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏమిటో నాయన ఏసే మీరు మాట్లాడారు. అవునని ఏసే బీదలకు అలా ఎవరికి ఆహారం పెట్టాలా, ఎలాంటి వారికి ఆహారం పెట్టాలి, ఎలాంటి వారికి సహాయం చేయాలి నాయన, బీదలకి ఆహారం పెట్టమన్నాం నాయన ఏసే, దిక్కులేని వారిని ఆదరించమన్నావు నాయన ఏసే. అవును దేవా, మరి వాటి దరిద్రులకు ఆహారం పెట్టమన్నావు ఆయన, అవును తను నీ శత్రులైన వారికి ఆహారం పెట్టమన్నావు. అవును దేవా, మరియు అదే విధంగా నాయన ఏసే లేని వారికి ఆహారం పెట్టాలన్నావు, దేవుని సేవకులకు ఆహారం పెట్టాలన్నావు నాయన ఏసే, సహోదరునికి ఆహారం పెట్టాలన్నావు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఆహారం పెట్టాలన్నావు ఏసయ్య. అందును బట్టి మీకు ఆస్తుతో చెల్లించుకున్నాను ఏసయ్య. అవును తండ్రి, మరి అదే విధంగా దయా దృష్టి గలవారు అవునా ఆహారం పెడతారు, కరుణ జాలి గలవారు ఆహారం పెడతారు, అవుననేసి నీతి మంతులుగా ఉన్నవారు సహాయం చేస్తారు, మారు మనసు పొందిన వారు సహాయం చేస్తారని అనేసి ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాన్ని ఏసయ్య. మేము కూడా నన్ను ఏసే మారు మనసు పొందినని ఏసయ్య, ఇంకా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ఏసయ్య మా మధ్యన ఉంటున్నాయేమో నేసి మేము తీసివేసుకుంటాకున్నాను ఏసయ్య, మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాన్ని ఏసయ్య. ఉపవాసంతో ఉంటున్నానని ఏసయ్య, ప్రతి ఒక్కరికి నన్ను ఏసే మిమ్మల్ని హెచ్చరించిన ఆయన వాక్యం ద్వారా మీరు హెచ్చరించినందుకే మీకు స్తోత్రాన్ని ఏసయ్య. అందుబట్టి మీకు తగిన ఆస్తుతో చెల్లించుకుంటున్నాను దేవ ఏసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన ఏసయ్య ఆమె కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకున్నాయని ఏసయ్య, ఏ అవసరాల నిమిత్తం ఉంటున్నారో ఈ శ్రమ దినాల్లో అనేసి ఉపవాస దినాల్లో నాయన ఏసయ్య అవును తను మీరు జ్ఞాపకం చేసుకున్నాయని ఏసయ్య, జ్ఞాపకం చేసుకోవడానికి కావాల్సిన దీవెనలు అనేసి నిండుగా దైత్యమని కోరుకుంటున్నాను ఏసయ్య. ఈ సాయంకాల సంఘాన్ని ఏసయ్య ఇచ్చిన ప్రార్థన ఏసయ్య మీ బంగారు పాదం సమర్పించుకుంటాం ఏసు కృష్ణ నామములో అడిగి పెట్టుకొని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్.